వంగలపూడి శ్రీనివాసరావు గారు ఎంఆర్పిఎస్ నాయకులు. మా తాత ట్రై చేశారు, ఏమీ కాలేదు. మా నాన్నగారు కూడా ట్రై చేశారు, ఏమీ కాలేదు. కానీ మా యొక్క భీమరావు రామ్జీ రెల్లి యోజన సంక్షేమ సేవా సంఘం సభ్యులందరూ, ఒకరు కాదు, నాట్ ఓన్లీ వన్, అందరూ కలిసి ఈ యొక్క పోరాటం చేసినప్పటికీ మా లక్క కొద్ది మన మాసిపోతురాజు గారు కార్పొరేటర్ గారితో మా యొక్క ప్రాబ్లం వినపరచుకోవడం, మాసిపోతురాజు గారు వచ్చి మన వంశీకృష్ణ గారు ఎమ్మెల్యే గారితో చెప్పుకోవడం వల్లే ఈ యొక్క 40 years 60 years చరిత్ర ఓవర్కమ్ అయిందండి. లేదంటే ఇది కలగానే ఉండిపోయేసేవారు, ఒక శంకుస్థాపన చేసేవారు, అది కలగా ఉండిపోయేది. ఏమయ్యా అంటే ఇండోమెంట్ కి మాకు ఓరమ్మా, అది దేవుడు ఇండోమెంట్ జరిగిందో ఆ మీటింగ్ లో నేను కట్టేస్తానని చెప్పేసి. కానీ గత ప్రభుత్వంలో నేను చాలా ప్రయత్నం చేశాను, గత ప్రభుత్వంలో ఉన్న నాయకులతో కూడా నేను ప్రయత్నం చేశాను, కానీ ఫలించలేకపోయింది. కొంతమంది అడ్డు తలుపుతూ ఉన్నారు. నేను ఏ విధంగా అయితే నేను మీకున్నాను అలాగే నేను కట్టిస్తాను అన్నాను, అదేవిధంగా ఇప్పుడు రెండోసారి మనం ప్రయత్నం చేసినప్పుడు గౌరవ శాసనసభ్యులు గారు ఎన్నో మీకు అధికారులు అయితేనేమి, తర్వాత అధికారులు అయితేనేమి, వాళ్ళతో ఉంటే మాట చెప్పారు. మీకు ఏమైనా ఇబ్బంది వస్తే, మీకేమైనా ప్రాబ్లమ్స్ వస్తే నా పేరు చెప్పండి, నా పేరు చెప్పండి, అని అధికారులకు ఇచ్చిన భరోసా గతంలో ఏ ఎమ్మెల్యే ఇవ్వలేదు. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ చేసిన పని ఏంటంటే, ఇంట్లో నేను కూడా చూశాను. అంటే గతంలో 2004లో ద్రోణరాజు సత్యనారాయణ గారు చేసినప్పుడు నేను లేను, కానీ శ్రీనివాస్ గారు శంకుస్థాపన చేసినప్పుడు నేను లేను, కానీ 2014లో మళ్ళీ హాస్పిటల్ గణేష్ కుమార్ గారు శంకుస్థాపన చేయించినప్పుడు నాకు తెలుసు. అదే 2022లో శంకుస్థాపన చేశాం గత మాజీ శాసనసభ్యులు నేను స్థానిక కార్పొరేటర్గా. కానీ గతంలో ఉన్న శాసనసభ్యులు ఎవరు కూడా అధికారులకు హామీ ఇవ్వలేదు. మీకు నేను అండగా ఉంటాను, మీ పై అధికారులు కానీ ఏదైనా అంటే ఏదైనా వస్తే ముందు నన్ను టచ్ చేయాలి, నా పేరు చెప్పండి, నేను చూసుకుంటాను కాబట్టి ఈ రోజు మీ కళ ఆయన ద్వారా నెరవేరింది. స్థానిక నాయకులు కానీ మాకు తెలిసిన ఆలోచిస్తాం. ఇప్పుడే జాబ్ మేళ కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళ కూడా కాంపిటీషన్ పెడతాము. లాస్ట్ టైం 300 ఈసారి 400 మందికి జాబ్స్ కూడా రాబోతా ఉన్నాయి. సో మీరు అందరూ కూడా ఇలాంటి అవకాశాన్ని మన పిల్లలు చదువుకుంటూ ఉన్నా కూడా ఆ జాబ్ మేళకు పంపిస్తే జాబ్స్ రానున్న రోజుల్లో కూడా మీరు అందరికీ అందుగా ఉంటాం. ఎవరు మాట అవసరం లేదు, హ్యాపీగా నీట్గా దీన్ని వాడుకోండి. నేను ఇంకేమైనా కావాలన్నా మీ దగ్గర కావాలన్నా
మీ కార్పొరేట్ గారికి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కార్పొరేట్ గారు పదే పదే నాకు నిర్మించారు. మీరు కార్పొరేట్ గారికి మీరు అందరూ నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ద్వారా మీ అందరికీ మా పెద్దలందరూ కూడా పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సో నాకు ఏం చిన్న పని ఉంటే నాకు కూడా మాట్లాడాలి. మీరు ఎవరు లేకుండా ఇక్కడే కూర్చొని కార్యక్రమం అంతా అయ్యేందుకు రండి. మీరు కార్యక్రమం తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా మరి ఇందాక చెప్పారు గ్రౌండ్ శ్రీనివాస్ గారు శంకుస్థాపన చేశారు. ఆయన దేవుడు పిలిచి దేవుడి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒక చిన్న కమ్యూనిటీ హాల్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మా సోదరుల కోరిక మేరకు దాన్ని కంప్లీట్ చేసి ద్వారా కార్పొరేట్ గారి ఆధ్వర్యంలో అలాగే గ్రామ పెద్దలు వార్డు ప్రెసిడెంట్లు కూటమి నాయకులు అందరూ ప్రారంభించారు. ఈ ప్రాంతంలో చిన్న కొండ ఉంది కాబట్టి చాలా ఇబ్బంది ఉంటుంది. కొంత ఉపయోగపడే విధంగా చేసాం. అలాగే ఇక్కడ పార్కింగ్ షెడ్లు అడుగుతున్నారు, అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం. ముఖ్యంగా ఈరోజు వార్డు కార్పొరేటర్ బర్త్డే, ఆయన 100 ఆయుష్ని ఇవ్వాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రానున్న రోజు ఈ హిల్ ప్రాంతం అంతా కూడా ఎక్కడైతే పార్కింగ్ ప్లేస్ ఉందో, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తాం. ముఖ్యంగా రెల్లికుల సంక్షేమం అనేది నాకు కొండంత అండగా నిలబడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా నేను డబుల్ రెట్టింపు వస్తుంది. వాళ్ళకి అండగా నిలబడతాం. ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా, ఎక్కడ ఏ అవకాశం ఉన్నా కూడా వాళ్ళకి సర్వీస్ చేయడానికి ఎందుకంటే అనేది తెలియదు. ఈరోజు వెల్లి వీధిలో గల భీమరావు రాంజీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నాయకుల ఆధ్వర్యంలో పెద్దలు అధ్యక్షులు భాస్కర్ గారి నాయకత్వంలో, అదేవిధంగా అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన అక్క చెల్లెమ్మలందరూ నాయకత్వం, వాళ్ళ ఆశీస్సులతో వాళ్ళ బ్లెస్సింగ్స్ ఈరోజు ఘనంగా ఈరోజు నా బర్త్డే వేడుకలు వారి మధ్య జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. నిజంగా ఇది ఒక రక్త సంబంధికుల మధ్య ఒక ఆత్మీయుల నిజంగానే తోడబుట్టులో వారి మధ్య జరుపుకున్నంత ఆనందంగా ఉంది. నిజంగానే నాకు ఎప్పుడు కూడా చాలామంది అంటుంటున్నారు అనేవారు ఈ వార్డులో, ఇంకెవరున్నారు ఇక్కడ అనేది. ఈరోజు వచ్చి చూడమని చెప్తున్నాను ఈ మీడియా ద్వారా. నిజంగానే ఒక తమ్ముడిగా ఎంత ఆశీర్వదించి దీవించారో నిజంగా నేను ఈరోజు నాకు మాటలు రావట్లేదు, ఏం మాట్లాడాలని కూడా ప్రేమ ఆప్యాయతలు వస్తుంది. నిజంగా ఇంత పెద్ద కుటుంబం నాకు దేవుడు ఇచ్చినందుకు నిజంగానే నేను ఈ కుటుంబానికి అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మా దళిత సంఘ నాయకులందరికీ కూడా శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చి నన్ను దీవించిన ప్రతి అమ్మకు, చెల్లికి, తల్లికి అందరికీ కూడా మీ బ్లెస్సింగ్స్, మీ ఆశీర్వాదాలు, మీ దీవెనలు ఎప్పుడు కూడా మా కుటుంబం వైపు నా వైపు ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు ఏ అవసరం వచ్చినా, ఏ ఆపద వచ్చినా సరే మాసిపోగరాజు దంపతులు మేమిద్దరం కూడా తోడుగా ఉంటాము, అండగా ఉంటాము. ఒకసారి నేను మాటిస్తే ఎట్టి పరిస్థితులు కూడా మాట తప్పే సమస్య ఉండదు. కొన్ని అనివార్య కారణాల వలన కొంత లేట్ అయింది తప్ప కొంతమంది అడ్డు తగలటం వలన మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి
అది నెరవేర్చాం. ఇంకా కూడా మీ కళ కాదు నా కళ, రాబోయే రోజుల్లో ఆ కళను కూడా నెరవేరుస్తామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మీ అందరి సాక్షిగా నేను తెలియజేస్తున్నాను. జై భీమ్ అండి. నా పేరు మాడుగుల భాస్కరరావు. భీమారావు రామ్జీ రెల్లికుల సంక్షేమ సేవా సంఘానికి అధ్యక్షులుగా వహిస్తున్నాను. సో ఈరోజు ముందుగా మన దళిత నాయకులు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరి అందరూ తరపున ముందుగా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న శ్రీ మాస్పోజు రాజు అన్నయ్య గారికి మనందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు. ఈ యొక్క జన్మదినము జరుపుకుంటూ మా భీమారావు రామ్జీ రెల్లికుల సంక్షేమ సేవా సంఘానికి మా పూర్వీకుల నుంచి కూడా మాకు ఒక కమిటాలు అనేది లేదు. అటువంటి మంచి పరిపాలన కూటమి నాయకుల ద్వారా మా 36వ వార్డు కార్పొరేటర్ గారైన శ్రీమతి మేరీ జోన్స్ మేడం గారు, శ్రీ మాస్పోజ్ రాజు గారు, అలాగే మన గౌరవనీయులు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు వారిచ్చే ఈ యొక్క కమిటాలు మాకు మా జన్మదినం జరుపుకుంటున్న మాస్పోజ్ రాజు గారితో దంపతులు కూడా మాకు ఈ కమిటాలు ఇచ్చినందుకు మా యొక్క అందరి తరపున, మా రాజకీయ నాయకుల తరపున, మా దళిత నాయకుల తరపున, మా రెల్లి సంఘాల నాయకుల తరపున, మా కార్యవర్గం తరపున అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్, భగవంతుడు మీకు ఐ ప్రేర్ ద గాడ్ ఫర్ యూ సార్. ద గాడ్ గివ్స్ గుడ్ ఫ్యూచర్ అండ్ ఆల్ సక్సెస్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్.